మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్న ఆ శ్లోకానికి కంటిన్యూషన్ శ్లోకం ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఇంద్రియ భోగ భ్రాంతి యొక్క చివరి వల. అటువంటి ఇంద్రియ భోగ కలాపాలతో కూడిన అనేక జన్మల తరువాతనే మహాత్ముడు అయినవాడు వాసుదేవునికి అంటే శ్రీకృష్ణ భగవానుడికి శరణుజొచ్చి చరమ సత్యాన్వేషణను సఫలం చేసుకుంటాడు. బుద్ధియోగంలో లేదా కర్మయోగంలో అంటే కేవలము భగవత్ప్రీత్యర్థమే అయినట్టి భక్తియోగంలో పనిచేసే విధానాన్ని శ్రీకృష్ణుడు ఇప్పుడు అతనికి చెప్పబోతున్నాడు. ప్రతి ఒక్కని హృదయంలో పరమాత్మ రూపంలో నిలిచి ఉన్నటి భగవంతునితో ప్రత్యక్ష అన్యోన్య సంబంధంగా ఈ బుద్ధియోగము 10వ అధ్యాయంలోని 10వ శ్లోకంలో స్పష్టంగా వివరించబడింది. అర్జునుని బుద్ధియోగ స్థితికి అంటే భక్తియోగ స్థితికి తీసుకొని రావడానికి శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ గురించిన విశ్లేషణాత్మక వివరణ ఇచ్చాడు కనుక శ్రీకృష్ణ భగవానుని సాంఖ్యము భాగవతంలో వర్ణించబడినట్టు కపిల భగవానుని సాంఖ్యము ఒక్కటే, సమానమే. అవి భక్తియోగమే. కేవలము అల్పబుద్ధి కలిగిన మానవులే సాంఖ్యయోగానికి భక్తియోగానికి భేదము చూస్తారని శ్రీకృష్ణ భగవానుడు అందుకే అన్నాడు. బుద్ధియోగం అంటే భక్తిమయ పూర్ణానందముతో జ్ఞానంతో కృష్ణ భక్తి భావనలో పనిచేయడమేనని మనిషి అర్థం చేసుకోవాలి. కార్యము ఎంత కష్టమైనది అయినప్పటికీ కేవలము భగవంతుని ప్రీత్యర్థము పనిచేసేవాడే బుద్ధియోగ సిద్ధాంతంలో పనిచేస్తూ సర్వదా దివ్యానందంలో నెలకొని ఉంటాడు. అటువంటి దివ్య కర్మ ద్వారా మనిషి భగవద్కృపచే దివ్య అవగాహనను అప్రయత్నంగా పొందుతాడు. ఆ విధంగా జ్ఞాన ప్రాప్తికి అన్య ప్రయత్నాలు లేకుండానే అతనికి ముక్తి పరిపూర్ణమవుతుంది. కార్యము ఎంత కష్టమైనది అయినప్పటికీ పనిచేయటమేనని మనిషి అర్థం చేసుకోవాలి. దివ్య కర్మ ద్వారా మనిషి భగవద్కృపచే దివ్య అవగాహనను అప్రయత్నంగా పొందుతాడు. ఆ విధంగా జ్ఞాన ప్రాప్తికి అన్య ప్రయత్నాలు లేకుండానే అతని ముక్తి పరిపూర్ణమవుతుంది. కృష్ణ భక్తి భావనలో కర్మకు కామ్య కర్మకు ముఖ్యంగా సాంసారిక లేదా లౌకిక సుఖము పొందడానికి చేసే ఇంద్రియ భోగ విషయ కర్మకు ఎంతో తేడా ఉంది కనుక బుద్ధియోగము అనేది మనం చేసే కర్మ యొక్క దివ్య గుణం అవుతుంది. జై శ్రీమన్నారాయణ.